గ్రంథములో మళ్ళా మూలవాక్యంగా మలాకి గ్రంథము, మలాకి అయిపోతేనేగా మత్తయే కనుక చివరి పుస్తకం పాత నిబంధనలో మలాకి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, పరిశుద్ధులైన దేవ, నిశ్చయముగా నీ సన్నిధి మాతో ఉన్నందుకు స్తోత్ర. పరిశుద్ధాత్మ తైలం మరొకసారి మా తలల మీద కుమ్మరించండి. తక్కువ చేయొద్దు. వినడానికి కూడా మాకు శక్తి బలము దయచేయండి. మీరు మాట్లాడుతుంటుండగా లోబడే కృప మాకు దయచేయండి అయినా. మేము లోబడినొల్లని ప్రజలము, అట్టి మమ్ముని రక్తము చేత కడిగి రక్షించి దిద్దుబాటు చేస్తూ నడిపిస్తున్న మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకు స్తోత్రం. ఈ ప్రాంతం అంతా నీ వశములో ఉంచుకున్నామని అపవాది క్రియలేషణంలో బంధించి వేస్తూ మీరు మాట్లాడమని యేసునామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మొదటి సందేశము కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ కావాలి కదా, మరి మనం కడుక్కోవాలంటే కాళ్ళు చేతులు నీళ్ళు ఎక్కువ ఉండాలి. అలాగే రెండవ సందేశం కడగబడిన నేలలో విత్తే శ్రేష్టమైన విత్తనం కనుక దానికి ఎక్కువగా సమయం అవసరం లేదు. అది విత్తితే సరిపోతుంది, కరెక్ట్గా పడితే చాలు. ఏమండి, మంచి నేలలో మంచి విత్తనం పడేటట్టు చూసుకోవాలి. అప్పుడు మనం ఫలిస్తాం. ఎన్నంతలుగా? బేస్బెట్ 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా మనం ఫలించాలి. అది దేవుని ప్లాన్, దేవుని కోరిక, దేవుని ఇచ్చ. ప్రియులరా, రెండవ సందేశంగా మలాకి గ్రంథంలో నుంచే మనం 3వ అధ్యాయం 1వ వచనం చదివాం. అసలు మొత్తం అంశం ఏంటి అంటే నిర్లక్ష్యముగా మనం ఉండకూడదు అనే హెచ్చరిక దేవుడు చివరి పుస్తకంలో చెప్తున్నాడు. ఆల్రెడీ మనం బల్లలో చేయి వేయటానికి కొరకు కొన్ని మాటలు విన్నాం. అయితే ఇప్పుడు 3వ అధ్యాయం 4వ అధ్యాయం కూడా కవర్ చేసేయాలి. కొద్దిసేపులోనే కొన్ని విషయాలు, అంశాలు ఊరికే సూచనగా చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. ప్రియులారా, దేవుని నిర్లక్ష్యము చేయరాదు. బల్లను కూడా నిర్లక్ష్యంగా, దేవుని బల్లను నీచపరచవద్దు అన్నాడు. అంటే బల్లలో చేయేస్తే బాగా వినండి, సంపూర్ణలం అయిపోతాం. ఈ దినం బిడ్డకు మనం ఆహారం తినిపించాం. ఈ రోజు నుంచి ఆహారం తింటుంది, పాలేం విడవలే ఇంకా. అవి తాగుతూనే ఉండొచ్చు సంపూర్ణంగా విడిచేంత వరకు. పాతకాలంలో అయితే 7-8 ఏళ్ళు వచ్చేంతవరకు పాలు తాగుతూనే ఉంది తల్లిదండ్రులు. ఆ స్టామినానే వేరు. అందుకే ఇప్పుడు అన్ని సెరలాకులు, అన్ని లాకులే, అన్ని లాకులు చేసి పెడుతున్నారు మనుషులకి. బలమైన ఆహారం అంటే తల్లిపాలే. ఆ పాలు తాగే వాళ్ళకు ఏమంటారంటే అది మల్టీ విటమినైజ్డ్ ఫుడ్. అది దేవుని స్తోత్రం. వాళ్ళకు రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. దేవుని స్తోత్రం. గనుక ప్రియులారా, మనం భోజన బల్లలు చెయ్యి యోగ్యంగా వేస్తున్నప్పుడు ఏం తింటున్నాం? నిజమైన ఆహారం, నిజమైన పానము తాగుతున్నాం. ప్రతి ఆదివారమున ఎడతెగకుండా అలాగ జరుగుతుందనుకో, ఆటోమేటిక్గా నువ్వు సంపూర్ణతలోకి సాగిపోతుంటావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఏమంటాడు? కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి ఏమండి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన
బోధ, హస్త నిక్షేపణం, మృతుల పునరుద్ధరణ ఎలా జరుగుతుంది అనే విషయం, నిత్యమైన తీర్పు దేవుని ఎలా ఉంటాయి అనే పునాది. ఇదంతా కలిసి పునాది, ఒకే పునాది. ఇల్లు కడితే ఎన్ని పునాదులు వేస్తాం? చాలా రాళ్ళు పెట్టాం సార్ అంటూ. రాళ్ళు పెట్టచ్చు, కానీ అదంతా ఒకటే పునాది. అన్నీ ఆడ 6 రాళ్ళు ఉన్నాయి, 6 రాళ్ళు కలిసి ఒకటే పునాది. ఇంకొక రాయి ఉంది, అమూల్యమైన మూలరాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏర్పరచబడిన రాయి కదా, బైబిల్ ఏమంటాడు? ఏర్పరచబడిన రాయి. ఏమండి? దేవుని చేత పరీక్షించబడిన రాయి. తలకు మూలరాయి. కట్టువారు ఆ రాయిని ఏం చేశారంట? నిషేధించి, రిజెక్ట్ చేశారు. కట్టువారు అంటే ఎవరు తెలుసా? వాక్యం చెప్పేవాళ్ళు. పేతురు పత్రికలు ఏమన్నాడు చూడండి. పేతురు రాసిన పత్రిక ఆ పదము డైరెక్ట్గా వాడాడు. వీళ్ళరా, పేతురు రాసినటువంటి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో నేను ముఖ్యమైన విషయం చెబుతున్నా. ఆ ముఖ్యమైనది ఏంటంటే, ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాయిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రం, యేసు ప్రభువు నమ్ముకున్నోడు సిగ్గుపడడు. అసలు సిగ్గు అంటే, సిగ్గుపడడం అంటే ఏంటి? చనిపోయిన దినము నిన్ను పైకి తీసిపోకుండా దురాత్మల కిందికి తీసిపోయినాయి అనుకో, పాతాలనికి, అయిపోయి నీ జీవితం. సిగ్గుపోయిన జీవితం, సిగ్గుపడిన జీవితం. సిగ్గుపడనక్కరలేని పనివారు ఎవరు? సిగ్గుపడనక్కరలేని వ్యక్తులు ఎవరంటే, వారు నా ప్రజలు అయి ఉందురు, నేను వారికి దేవుడునై ఉందురు, నా జనులిక అన్నాడు. హల్లెలూయా. నీకు దేవుడుగా ఉండాలి, దేవునికి నువ్వు ప్రజగా ఉండాలి. ఎప్పుడు? చనిపోయే రోజు చెప్పాలది. ముందు బాగుంటే ఆ లాస్ట్ రోజు యేసు ప్రభువుని వదిలిపెట్టినంటే ఆయన తృణీకరిస్తే అంతే. ఆ రాయి అది ఏంటి? ఏర్పరచబడిన రాయి, ముఖ్యమైన రాయి, అమూల్యమైన రాయి, సియోనులో స్థాపించబడిన రాయి. ఆ రాతిని 7లో ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు కార్నర్ స్టోన్ అయిపోయింది. ఎవరైతే యేసు ప్రభువును వద్దనుకున్నారో అదే రాతిని దేవుడు పరీక్షించిన రాయి. ఎక్కడుంది అది? యెషయా 28:16. యెషయా 28 ఒరిజినల్ మూలం అది. 28 త్వరగా ఎవరు తీస్తారు ప్రియులరా? యెషయా 28:16 చదువు. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధించబడింది. ఊరికే మూలరాయి కాల. మూలరాయి కాకముందు అదేమైంది? పరిశోధించబడింది, శోధించబడింది. అంటే దేవుడు శోధిస్తాడని కాదు, పరీక్షిస్తాడని అర్థం. పరీక్ష లేకుండా ఎవడు పాస్ కానట్టు యేసు ప్రభు శిలువలో ఆయన పరీక్షలో గెలిచి ఏమన్నాడు? ఆయన మరణమా ముల్లెక్కడ, నీ విజయం ఎక్కడ? మరణానికి మూలమేంటి? పాపం. పాపానికి ఉన్నటువంటి బలమేంటి? ధర్మశాస్త్రం అన్నాడు. అసలు పాపానికి ఉన్నటువంటి బలము ధర్మశాస్త్రం, అంటే దేవుని వాక్యం. పాపానికి బలం ఎప్పుడు వచ్చింది? దేవుని వాక్యము వచ్చినప్పుడు వచ్చింది. అంతకుముందు పాపానికి అది ఆనవాయిలు లేవు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆజ్ఞ ఎప్పుడు వచ్చానో రోమీయులకు రాసిన పత్రికలో అప్పుడు పాపము మరలా బ్రతికెను. దేవుడు చేయొద్దని చెప్పాడు కనుక అవ్వాదంతో వాళ్ళు చేశారు కాబట్టి మరణం వచ్చేసింది. ఆ మాట చేయొద్దని చెప్పింది ఎవరు? దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఒక రాయి ఉందండి, అసలు అది బండ అని పిలువబడింది, కొన్ని చోట్ల అది కొండ అని పిలువబడింది కదా. కొండ, బండ, రాయి, చేతి సహాయం లేని రాయి అన్నాడు దానియేలులో. ఇక్కడైతే కిందికి వచ్చి అంటాడు,
7లో ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో వద్దులేనని ఎవరైతే అనుకున్నారో శాస్త్రులు, పరిసయ్యులు, హేరోదీయులు, సద్దూకయ్యులు, వీళ్ళందరూ బోధకులై ఉండి వీళ్ళు యేసుప్రభుని రిజెక్ట్ చేస్తే ఆ రిజెక్ట్ చేయబడినటువంటి ఆ రాయి మూలకు తలరాయి అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మూలరాయిగా పెట్టినవాడు. మనుషులు ఇల్లు కట్టువారు ఏం చేశారంట? నిషేధించారు, వద్దనుకున్నారు. ఇంకా కిందికి వస్తే మరియు అది అడ్డురాయి, అడ్డుబండ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడ్డురాయి, అడ్డుబండ. దేవుని వాక్యానికి లోబడే వాళ్ళకు మూలరాయి. వాక్యానికి లోబడలేదనుకో యేసుక్రీస్తు ప్రభు అడ్డురాయిగా నిలబడతాడు. రేపు పరలోకానికి రానీడు ఆయన. సిగ్గుపడతావు. లేకపోతే ఏమండి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాళ్ళు యేసు ప్రభు నందు విశ్వాసం. అడగండి దేవుణ్ణి. డబ్బులు కాదు అడగాల్సింది, అవి కావాలి ఇవి కావాలి కాదు అడగాల్సింది. ఒక్కటి ఉంటే నువ్వు ధనవంతుడివే, అమూల్యమైన విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు అమూల్యమైన వాటిని అన్ని చెప్పినది ఎవరు? పేతురు పత్రికలో పేతురే అమూల్యమైన విషయాలు చెప్పాడు. ఇక్కడేమన్నాడు? 6లో అమూల్యమగు మూలరాయి యేసు ప్రభు పేరు. అంతకంటే ముందు అమూల్యమగు రక్తం 19:1 అమూల్యమైన రక్తం, మూల్యము కట్టలేని రక్తం ఒకటి నీ కొరకు చిందించబడింది. ఏమండి, లోకంలో ఉండే ప్రేమ కొంతమంది గుడ్డి ప్రేమ, అతి ప్రేమ, ఉద్రేకపు ప్రేమ. రక్తం ఇట కోసుకొని నిన్ను ప్రేమించుచున్నాను అని రాస్తేనే ఈ ఆడపిల్లలు కరిగిపోయేది, జీవితాలు పాడు చేసుకునేది, జీవితకాలం అంతా ఏడ్చుకుంటూ కూర్చుంది. రక్తంతో రాస్తానే నువ్వు అంత ప్రేమిస్తే రక్తం అంతా ఖర్చిన నువ్వు ఎంత ప్రేమించాలి? దేవుని స్తోత్రం కలుగునుగా. గనుక మలాకీ గ్రంథంలో నిర్లక్ష్యము చేయబడిన 3వ అధ్యాయములోని వ్యక్తి దేవుని ప్రవక్త. దేవుడు కాదు. ఇప్పుడు మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి వచనం మళ్ళా చదవండి. చదువు బిడ్డ, చదవండి, నేను తీస్తున్నాను. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను, అది సంగతి, దూతను పంపుతున్నాను, కొంత నిర్లక్ష్య పెట్టాకండి అని చెప్తున్నాడు. ఇదిగో అంటే అర్థమైంది, ఫోకస్ పెట్టండి, సీరియస్నెస్ పెట్టండి, నేను పంపుతున్న దూత మీద కాన్సన్ట్రేట్ చేయండి. అతడు ఏం చేస్తాడు? నాకు ముందుగా వస్తున్నాడు, నా మార్గము యేసే మార్గాన్ని సిద్ధపరచు. యేసు ప్రభు మనకు మార్గం. ఆ మార్గంలోకి రావాలంటే ఒక దూత ముందు వచ్చి సిద్ధపరచాలి. ప్రియులారా అని అంటాడు, మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత యేసుక్రీస్తు ప్రభు. ఎవరు? నిబంధనకు పాత నిబంధన కొత్త నిబంధనకు మధ్యవర్తి దూత, యెహోవా దూత ఆయన పేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈయనను నిర్లక్ష్యపరిస్తే మార్గం సరిగా సిద్ధపడలేరు. దేవుని దగ్గరికి రావడానికి 2వ రాకడ కూర ఏమంటే, రాకడలు 2. మొదటి రాకడలో ఒక ప్రవక్తను పంపాడు. బాప్తిసమిచ్చి యోహాను గురించిన మాట కాదండి అది. మార్గం సిద్ధపరచుటకు అనే మాట ఎవరిది? యెషయా 40లో ఉంటుంది. అది మూలమైనటువంటి ప్రవచనం. మళ్ళీ ఇక్కడ రాశాడు. తర్వాత మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలు అన్ని దాంట్లో ఉంటుంది. చూడండి ప్రియులారా, మార్కు సువార్తలకి రండి. 2వ వచనం, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవయ్యే ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా వ్రాయబడినట్టు యెషయా చేత బాప్తిసమిచ్చి యోహాను అన్నాడు. డైరెక్ట్ ఎక్కడ రాశాడు? యెషయా 40లో రాశాడు.
అక్కడ ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరైనా త్వరగా తీస్తే చదవండి, తీయండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఆలకించుడి, అడవిలో అరణ్యములో ఒకడు ప్రకటిస్తున్నాడు, అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. ఎట్లనగా ఎవరికి మార్గం సిద్ధపరచడానికి వచ్చినాడు ఈ ప్రవక్త? అంటే ప్రవక్తను నిర్లక్ష్యం చేస్తే నీ మార్గాలు సరిగా సిద్ధపరచుకోలేవు అని అర్థమవుతుందా? తండ్రిని నిర్లక్ష్యపరచకూడదు, బల్లను నిర్లక్ష్యపరచకూడదు. అంతేకాదు 2వ అధ్యాయం, నేను కొన్ని వదిలేసిన ఊరికి టైటిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నా. 2వ అధ్యాయంలో పెళ్ళి నిర్లక్ష్యపరచకూడదు ఉంది. 2వ అధ్యాయంలో మలాకీ గ్రంథంలో ప్రియులారా ఏమంటాడు? 2:15లో కొంచెముగానైనా దైవాత్మ నొందిన వారిలో ఎవడును ఇలాగూ ఒకడు చేసిన ఏమి జరిగిన దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేస్తును కదా. కాగా మిమ్మును మీరు జాగ్రత్త పరుచుకొని యవ్వనమున పెళ్లి చేసుకుని మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడే. భార్యను పరిత్యజించుట చాలా ఈజీగా విడాకులు ఇస్తున్నారు ఈ కాలం. రేపు చెప్తాడు ఒక్కొక్కరికి, నువ్వు పెళ్లి చేసుకొని జాగ్రత్తగా సంసారం చేస్తేనే, ఏ పదం అంటే ఆ పదం భార్యను వాడితే లెక్క అడుగుతాడు దేవుడు. భార్యను అడుగుతాడు, నీ భర్తను ఎలాగ నువ్వు చూసుకున్నావు అని బాధ్యతను గురించి భార్యను అడుగుతాడు రేపు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి విడాకులు అని అంటే అంతే సంగతులు. జాగ్రత్త. నీ కుటుంబం అట్లయితే ఒప్పుకుంటావా? దీనికి ఇంకొక కోణం ఉందని చెప్పాను నేను ఇంతకుముందు కుటుంబ సదస్సులో. ఏంటి ఆ కోణం తెలుసా? డెలిబరేట్గా దేవుడే కొన్నిసార్లు కుటుంబాలను స్ప్రెడ్ చేస్తాడు. వాళ్ళు ప్రవక్తలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనకేమో విశ్వాసులకేమో కుటుంబాలను కట్టుకోమంటాడు. దేవుని జ్ఞానం కావాలంటాడు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టండి అంటాడు. కొన్నిసార్లు ప్రవక్తల కుటుంబాలు స్ప్రెడ్ చేసి ఆయన ఏమంటే భార్య భర్తలకు పిల్లలకు గలిబిలైపోతుంది. ఎందుకు తెలుసా? అలా కాకపోతే వాళ్ళ నోట వాక్కు కంటిన్యూ కాదు. ఎందుకంటే ఆ శ్రమ వాళ్ళకు లేకపోతే కుటుంబాల్లోకి అర్థం కావు. మీరు చెప్పండి, నాకు డ్రైవింగ్ వస్తే మీకు డ్రైవింగ్ నేర్పిస్తా, కొంపదీసి నా కుటుంబంలో గాయమైతే అప్పుడు వేరే వాళ్ళ కుటుంబాలు నాకు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమవుతున్నాయా? ఎవడైనా దేవుడు జతపరిచిన వారిని వేరు చేస్తే ఒప్పుకోడు దేవుడు. ఏమన్నాడు ఇక్కడైనా? భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియనా లేకపోతే ఇష్టమైన క్రియనా? నోరు మూసుకొని సంసారం ఒక వ్యభిచారం విషయంలో తప్ప మిగతా విషయంలో ఎందుకు అడ్జస్ట్ కాలేకపోతున్నావు? దేవుని సంఘం ఎదుట, పరలోకపు దేవుని ఎదుట, సేవకుని ఎదుట ప్రమాణాలు చేసినప్పుడు లేదా? ఎవరైనా భార్యను వెళ్ళిపో అని అంటే దేవుడు ఇంటర్ఫియర్ అవుతాడు. జాగ్రత్త. వివాహం అన్ని విషయంలో, భూమి మీద ఎన్ని విషయాలునే తక్కువే వాటికంటే దానికంటే. సరే, తండ్రిని నిర్లక్ష్య పెట్టద్దు, బల్లను, ఈ రెండు మీరు ధ్యానం చేయండి. మూడవది ఇప్పుడు నేను చెబుతున్న విషయం, ప్రవక్తను నిర్లక్ష్యం చేయదు. ప్రవక్తలనే నిర్లక్ష్యం చేయకూడదు. పైగా దేవుడు మార్గం సరళం చేయడానికి మొదటి రాకడకు ముందుగా పంపిన బాప్తిసమిచ్చి యోహాను లాంటి స్త్రీలు కన్నవారు ఎవడు? యోహాను కంటే గొప్పవాడు లేడన్నటువంటి శ్రేష్టమైన మహాప్రవక్తను నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ మార్గాలను ఎప్పుడు సిద్ధపరచుకోలేవు. పరలోకానికి ఫెయిల్ అయిపోతావు. ఎంతో ఎటువంటి విషయం ఉంది అక్కడ అన్నాడు. అందుకే తర్వాత 2లో అన్నే అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాని సబ్బు వంటివాడు. అంటే అర్థం ఏంటి? ప్రక్షాళనం చేసే దేవుడు. హల్లెలూయా. కంసాలి అగ్ని వంటివాడు, అగ్నిలాగా నిన్ను శుద్ధ సువర్ణం చేయటానికి దేవుడు ప్రవక్తలను కూడా పంపాడు. ప్రవక్తలు లేరనే సందేశమే తప్పు.
అట్లంటే లాస్ట్లో వచ్చే ఇద్దరు ప్రవక్తల సంగతి ఏంటి? ఈయన్ని 4వ అధ్యాయంలో చివరిలో ఉన్న ఏలియా సంగతి ఏంటి? 3-5 వచనంలో యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకముందు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును అని చెప్పాడు దేవుడు. మహాదినం రాకముందు ఎవరు రావాలి? ప్రవక్త కాదు, మహాప్రవక్త రావాలి. మహాభయంకరమైన దినం కోసం పంపబడాలి. అతను వచ్చి చేసే పనులు ఉన్నాయంటే ప్రవక్తలు లేరంటే ఎట్లా? అయితే ఒక మాట చెప్తున్నా, చిన్న విషయం. యేసయ్య రాకడలో, మొదటి రాకడలో బాప్తిసమిచ్చి యోహాను వచ్చాడు. రెండవ రాకడలో ఏలియా ఆత్మాభిషేకం కలిగిన ఇంకొక సేవకుడు వస్తాడు. హల్లెలూయా. ఇదే మాట లూకా సువార్త 1లో లేదా 4:6 నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయం పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రుల తట్టును. అంటే నేను వచ్చి అంటే ఎవరు వస్తారు? దేవుడు వచ్చి దేశాన్ని శపించకుండా ఉండాలి అంటే ముందు ప్రవక్త రావాలి. లేకుంటే దేవుని శాపాలకు గురయ్యే దేశాలు దేవుని శాపానికి గురవుతాయి. అతడు మామూలు ప్రవక్త కాదు, అన్ని దేశములకు చాలిన ప్రవక్త. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక చిన్న విషయం ట్విస్ట్ నేను చెప్తున్నాను. మొదటి రాకడలో బాప్తిస్మిచ్చి యోహాను, అతని మీద ఏముండింది? ఏలియా ఆత్మయు శక్తి గలవాడని చెప్పుడు చెప్పాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఏం చెప్పాడు? అతడు ఏలియా ఆత్మయు. చూడాలా మీరు లూకా సువార్త 1వ అధ్యాయం త్వరగా తీయండి. ఎవరైనా తీసి చదవండి. మీరు తీసేది నేనే తీస్తున్నా. ఈ 17వ వచనం ప్రియులారా, మధ్యలో ఏలియా ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును. అతడు పుట్టినందుకు అనేకులు, బాగినండి, పుట్టినందుకు అనేకులు సంతోషిస్తున్నారు. పుట్టినందుకు జకరియా ఏమంటా? నీకు సంతోషమును మహానందం కలుగును. ఇతడు వచ్చి మార్గం సిద్ధపరిచినందుకు దేవునికి కూడా దేవుని కార్యం జరిగింది. హల్లెలూయా. కాబట్టి భయంకరమైన మహాప్రవక్త అనేది కొంత ఆత్మాభిషేకం బాప్తిస్మిచ్చి యోహాను మీదకు కొంత వచ్చింది. ఇంకొక కొంత అభిషేకం, బాగా వినండి, రెండవ రాకడలో సంఘాలన్నింటినీ సిద్ధపరచడానికి సేమ్ అదే ఆత్మాభిషేకం కలిగిన ఒక వ్యక్తి వస్తాడు. అతడు వచ్చి ఇదే పని చేస్తాడు. ఇక్కడ కూడా ఇతను అదే పని చేశాడు 17లో. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, అవిధేయులు నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి. హల్లెలూయా. ఎంత లోపలికి వెళ్ళిపోయాడు చూడు యేసయ్య. అంటే మలాకి గ్రంథంలో చివరి గ్రంథం కాబట్టి చివరి హెచ్చరికలు ఇస్తున్నాడు. జాగ్రత్త, తండ్రిని నిర్లక్ష్యం చేయొద్దు, చెడిపోతారు, నాశనమవుతారు. బల్లను నిర్లక్ష్యం చేయొద్దు, ఆశీర్వాదాలు పొందుకోకుండా చెడిపోయే అవకాశం ఉంది. ప్రవక్తను నిర్లక్ష్యం చేయొద్దు. 3వ అధ్యాయంలో మీరు ఏమన్నాడు అక్కడ? కంసాలి అగ్ని వంటి వాడు, సాకలివాణి అంటే పరిశుద్ధపరచబడి సిద్ధపరుస్తాడు పరలోక రాజ్యాన్ని కొరకు ఈ ప్రవక్త. దేవుని స్తోత్రం. అలాగే 4వ అధ్యాయంలో రెండవ రాకడ గురించి రాశాడు. మలాకి 4లో స్టార్టింగ్ ఏలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది. ఏంటిది? సెకండ్ కమింగ్. మొదటి రాకడలో ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త బాప్తిస్మిచ్చి యోహాను. అతని మీద ఏం ఆత్మ ఉంది? ఏలియా ఆత్మశక్తి ఉంది. రెండవ రాకడలో భయంకరమైన మహాదినం వచ్చేటప్పుడు కూడా ఏమండి, యేసు ప్రభు 2వ వచనంలో అయితే నా నామమందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు. నీతి సూర్యుడు అంటే ఎవరు? యేసు. అక్కడేమో ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత అన్నాడు. ఇక్కడేమో రెండవ రాకడ సంబంధించి యేసు ప్రభు గురించి నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. హల్లెలూయా. మీరు చెప్పండి, సూర్యుడు ఉదయించేటప్పుడు ఎవరికి కనపడకుండా ఉదయిస్తాడా? ఈయన ఎవరు? పైగా నీతి సూర్యుడు. ఈయన రాకడలో మొదటి పోర్షన్లో సంఘం ఎత్తబడేటప్పుడు ఆయన కనపడ్డు.
రెండోసారి మళ్ళీ వస్తాడు ఆయన. ఇశ్రాయేలు జనాంగమునకు లాస్ట్లో వచ్చి యుద్ధం జరుగుతుంది ఒకటి. ఆ రూపాంతరపు కొండలో ఆయన 2 కాళ్ళు అడుగు పెడతాడు జకర్యా 14లో. అప్పుడు ప్రతి నేత్రం అతన్ని చూచును. బహాటంగా వస్తాడు యేసుప్రభు. ఈవెన్ లోకస్తులు యేసుప్రభుని ఎరుగని వాళ్ళు కూడా అందరూ చూస్తారు, ఈయనేనా నజరేయుడు యేసు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీలు చూస్తారు, సంఘం మాత్రం కాదు. ఎందుకంటే సంఘం ఎత్తబడి ఉంటుంది. ఎందుకంటే అందుకే అన్నాడు, నేను ఎలాగ వస్తానో మీకు తెలియదు, అంత జాగ్రత్తగా ఉండండి అన్నాడు. కానీ అది తన బిడ్డలకు తెలిసిపోతుంది. యేసు ప్రభు రాకడ సూచనలు ఏమైనా అడిగారా లేదు వీళ్ళు? ప్రభు ఇట్లా ఉంటే మేము ఎట్లా కనుక్కోవాలో ప్రభు చెప్పండి అంటే, అదే కొండ మీద, రూపాంతర కొండ మీద ఆయన యుగాంతం గురించి, యుగ సమాప్తి గురించి చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. మెలకువగా ఉండండి. నేను చెప్తాను, మెలకువగా ఉండడం అంటే ప్రార్థన చేయడమా? ఖచ్చితంగా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. నిజమే. నేను పంపించిన ప్రవక్తను గమనిస్తే మీరు మెలకువలో ఉంటారు, అతను మిమ్మల్ని సిద్ధపరుస్తాడని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక అన్నాడు. అందుకే ప్రియులరా, భక్తిహీనులనేమో పైన 4:1 కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందరు, వారిలో ఒక్కరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినం అందరినీ కాల్చివేయను. ఎవరు ఇల్లంతా? భక్తిహీనుల గుంపు. వాళ్ళకు వేరు లేదు, చిగురు లేదు. మనకైతే ఆయన వేరు చిగురు. హల్లెలూయా. వేరు చిగురు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, గర్విష్ఠులు కొంతమంది ఉన్నారు. ఏమండి, వాళ్ళని దుర్మార్గులని అన్నాడు. కొయ్యకాలు వాళ్ళు కట్ట కాలిపోయినట్టు పొయ్యిలో వాళ్ళందరూ దేవుని సన్నిధిలో కాలిపోతారు. వదలడం వాళ్ళని దేవుడు రేపు పొద్దున. యేసు ప్రభు జోలికి వచ్చిన వాళ్ళు, ఆయన సంఘం జోలికి వచ్చిన వాళ్ళని వదులుతాడు ఆయన? ప్రియులరా, అందుకే అన్నాడు 3వ వచనంలో, నేను నియమింపబో దినమున దుర్మార్గులు, నేను పొయ్యిలేసి కాల్చేదే కాదు, మీ పాదముల కింద ధూళివలే ఉందురు. దేవుని స్తోత్రం కలుగునుగా. మీరు వారిని అనగద్రొక్కుదురు అని సైన్యములకు అధిపతి యెహోవా. ప్రియులారా, ఇది జాగ్రత్తగా మనము ఆ దేవుని వాక్యాన్ని విభజించాలి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 1వ క్రూర మృగం 2వ క్రూర మృగం ఎదిరించి పరిశుద్ధులు వానితో యుద్ధము చేసి జయింతురు. ఏమండి, పరిశుద్ధులతో వాడు యుద్ధం చేసి ఏం చేస్తాడంట? మనము జయిస్తాం. అందుకే ప్రకటన గ్రంథంలో జయించు అని అన్నాడు. వాడు జయిస్తాడంటే ఏదంట్లో? శ్రమలు పెట్టడంలో. కానీ మన విశ్వాసం కాలిపోదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. కంసాలి అంటే ఎవరు? బంగారం కూడా ఆయన. బంగారం దాన్ని ఏం చేయాలని ఎక్కడ వేయాలి? ముందు అగ్ని కొలిమిలేయాలి. యేసుప్రభు తన సంఘాన్ని పరిశుద్ధపరచాలంటే ఎట్లా? 3వ వచనంలో 3:3 వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. కింద బంగారములను, వెండి బంగారములను నిర్మలము చేయ రీతిని ఆయన వారిని నిర్మలము. ఎవరిని వదలడు? మనల్ని కూడా అగ్గిలేస్తాడు ఆయన. శ్రమలని అగ్ని కొలిమిలేస్తాడు. అగ్ని శ్రమలే లేవు అని పట్టుకోండి, ఆ బోధన పట్టుకోండి. చాలామంది శ్రమలు లేవంటే ఎవరికి లాసు? శ్రమలకు అలవాటు పడినోనికి లాసా? శ్రమలే లేకుండా సుఖంగా ఉన్నోనికి లాసా? ఎవరికి లాసా? సుఖంగా శ్రమలే లేవనేవాడు రేపు ఫెయిల్ అవుతాడు. శ్రమలలో సాధన చేసినోడు లేకపోతే మేలనుకుంటాడు, ఉన్నా కూడా జయం ఫేస్ చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే వెండిని నిర్మలం చేయనట్లు కంసాలి అగ్ని వాడు అగ్గిలో వేసినట్టు ఆయన శ్రమలలో వేసి నిన్ను నిర్మలం చేస్తాడు. అంతేకాదు చాకలివాని, నేను క్రైస్తవులందరినీ సార్వత్రిక సంఘాన్ని అంతా కుండలో వేసి చాకలి సోడా వేసి, చాకలి సోడా అన్నది ఏదో సోడా వేసి బాగా ఉడకబెడతారు. ఆ ఉడకబెడితే ఆ వేడికి ఆ మురికంత కిందికి వస్తుంది. మళ్ళా సబ్బు పెడతాడు, వస్త్రాలు తెల్లగా అవుతాయి. ఇప్పుడు చెప్పండి, వారు యేసు రక్తంలో కడగబడిన వారై, ఏమండి అక్కడ ఏమన్నాడు చూడండి, తమను తాము శుద్ధి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చదవండి ఆయన. 7:14 7:14 అన్నట్లు వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, దేవుని సంఘము కానీ ఈవెన్ ఇశ్రాయేలీలు కానీ. ఫస్ట్ హాఫ్లో సంఘం, సెకండ్ హాఫ్లో మీరు చెప్పండి. ఫస్ట్ హాఫ్లో ఎందుకు సంఘం? వీరు దేవుని ఇశ్రాయేలు. రెండవ హాఫ్లో వాళ్ళు మామూలు ఇశ్రాయేలు, భూమి మీద ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం. వాళ్ళు కానీ వీళ్ళు కానీ శోధించబడతారు, నిర్మూలం చేయబడతారు. అంతేకాదు మహాశ్రమల నుండి వచ్చిన వారు వీళ్ళు సంఘం. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుని వాటిని అబాబాబా సాకలి వాడిని సబ్బు అంటే ఏందనుకుంటున్నావు? యేసు రక్తములో ప్రక్షాళనం చేయబడి తెల్లటి పరిశుద్ధ జీవితంలోకి వచ్చిన వారు. అదే ఆ పని అంతా ఎవరు చేస్తారు? నేను పంపు దూత ప్రిపేర్ చేస్తాడు మిమ్మల్ని. ఎక్కడున్నది? లూకాసు వార్త 1వ అధ్యాయంలో. ప్రియులరా, నీ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. సంతోషంగా ఉన్న వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. మీరు వినటం లేదని నాకు అర్థమైపోయింది. లూకాసు వార్త 1వ అధ్యాయములో ప్రియులరా 17వ వచనం మధ్యలో, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడు ఆయనకు ముందుగా ఎవరిని? నేను దేవుని చాలాసార్లు అడిగిన పాయింట్ అర్థం కాలేదు నాకు. ఆయత్తపడ్డమన్నా సిద్ధపడ్డమన్నా ఒకటే కదా ప్రభా. ప్రభువు కొరకు ఆయత్తపడిన వారు, ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై. ఎవరు ఆయత్తపడి ఉన్న ప్రజలంటే నీకు నువ్వే ఆయత్తపడి సిద్ధపడాలి. నిన్ను మళ్ళా ప్రవక్త వచ్చి ఇంత సిద్ధపరుస్తాడు. అప్పుడు రాకడకు నువ్వు మార్గం సరళమైంది. అంటే నీ ప్రమేయం ఉండాలి, ప్రవక్త ప్రమేయం ఉండాలి. ఇప్పుడు ప్రవక్త నువ్వు నిర్లక్ష్యం చేసి ప్రవక్తలు వెళ్ళారంటే ఆ చదువులేకి నువ్వు ఎప్పుడు రానే రావు. అందుకే పరిశుద్ధాత్మను మీరు దుఃఖపెట్టకూడదు. ఎప్పుడు దుఃఖపడతాడు? కాని మాటలు మాట్లాడితే, బైబిల్లో లేని సత్యాలు నువ్వు అని మాట్లాడుకుంటుంటే దేవుడు ఒప్పుకోడు. ఇక్కడే ఆ మలాకీలోనే వీళ్ళకు ఒక లక్షణం ఉంది, దేవుని ప్రజలకు భక్తులకే ఒక లక్షణం ఉంది. ఏంటది అంటే 2వ అధ్యాయంలో 17, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, దేని చేత ఆయన ఆయాస పెట్టుచున్నామని మళ్ళీ అడుగుతారు. అంటే చాలాసార్లు మన మాటలు దేవుణ్ణి ఆయాస పెడుతున్నాయి. దేవుడు వింటున్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి నీ భర్తతో పిల్లలతో మాట్లాడేటప్పుడు, నువ్వు లోకంలో ఉండి మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడే భాష ఎవరు వింటున్నారు? వాళ్ళు యెహోవాకు మోషేకు విరోధముగా సనిగిరి, దేవుడు వినెను. మనం మాట్లాడే భాష ఎవరు వింటుంటారు? వినడమే కాదు, రాస్తాడు. మనం ఆడికి పోయినాక ఎప్పుడు మాట్లాడినా ప్రభా నేను నువ్వు మర్చిపెట్టావు అంటే ఆయన అంటాడు, ఒరే మీరు మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడినా రాసుకుంటా నేను 16లో. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుంటుండగా యెహోవా చెవియొగ్గి మరియు యెహోవా యందు భయభక్తులు గల ఆయన నామమును స్మరించుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖమందు. భయభక్తులు కలిగిన వాళ్ళు మాట్లాడుకుంటే గ్రంథంలోనే రాస్తున్నాడు. యెహోవాకు విరోధంగా ఆయాసపెట్టు మాటలు మాట్లాడితే ఆయన తీర్పు కొరకు రాసుకుంటాడు. ఏంట్రా మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఏమని మాట్లాడినారు వీళ్ళు? ఇంకా పైన ఏమండి అన్న ఏమన్నాడు? దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారంట. ఎంత దుర్మార్గం చేస్తే వాళ్ళే మేలురా. లోకంలో చూడు, వాళ్ళు ఎన్ని పాపాలైనా చేయని దేవుడు వాళ్ళనే దీవిస్తాడు. మనకు అంటదు పట్టదు. మనకేమి ఇచ్చినాడు దేవుడు? అంటనగా రాసుకున్నాడు ఆయన. ఎందుకు మాట్లాడుతావు ఇట్లాంటి మాటలను? నిన్ను పుట్టించిన ఆయన దగ్గర నీ జ్ఞానం ఎంత? ఏమండి, దేవుని ముందు మన కుప్పిగంతులు ఎంతటివి. ఆ కోతిని పెంచేవాడు ఒకడు ఉంటాడు, వాడు ఎటు చెప్తే అటు ఉంటుంది. అదే మేలు కదా, విధేయతుంది దానికి.
దేవుని ఆయాస పెట్టే మాటలు మనం మాట్లాడుతున్నాం. సరే ప్రియులారా, 3-4 అధ్యాయాలు ఉన్న విషయం. మొదటి రాకడ ముందు వచ్చిన ప్రవక్తను నిర్లక్ష్య పెట్టిన వారు సర్ప సంతానమయ్యారు. రెండవ రాకడలో మహాప్రవక్త మాటలను నిర్లక్ష్య పెట్టిన వారు సంపూర్ణతలోకి రాలేరు. రక్షింపబడతారు, పరలోక రాజ్యానికి కూడా వస్తారు, కానీ వాళ్ళు ఏం ఒప్పుకోలే? పరిశుద్ధాత్మ దేవుని ఒప్పుకోలే, వరాలు ఒప్పుకోలే, ప్రవక్తలు లేరంటారు. ఏమండి, అపోస్తులు లేరు, ప్రవక్తలు లేరండి, అన్నీ లేవండి. ఇప్పుడు నీకు లేదు సింహాసనం అంటాడు ఆయన. జయించువానికి నేను సింహాసనం మీద కూర్చుండనెత్తును. సింహాల ఏమండి పాట, ఏసన్న రాసిన పాట ఏమండి, సింహాల దానియేలు సింహాల అనేది కింద సింహాసనం అనేది రైమింగ్ వచ్చిందని రాసినాడు. కానీ పౌలు అయితే ఎక్కడికి ఎక్కాలనుకున్నాడు? సింహాసనం మీదకి. దానియేలు ఎక్కడికి ఎక్కాడు? యేసేపుకి ఎక్కడికి ఎక్కాడు? మనం కూడా అందరూ సంఘం ఎక్కడికి ఎక్కాలి? సింహాసనం. మరి దానియేలుకేమో సింహాల గుహ, నీకేమొద్దు. ఏమండి, అంతే. అందరికేమో కావాల శ్రమలు, మనకు మాత్రం ఏమవుతుంది? అసలు శ్రమలే లేవు మనకు. సరే, శ్రమలకు ఎలా ఆయత్తపడుతున్నావు? ఏంటి సబ్జెక్ట్, ఏంటి అంశాలేంటి? కాబట్టి ప్రియులరా, టోటల్గా మలాకి గ్రంథం నిర్లక్ష్య పెట్టద్దు. తండ్రిని నిర్లక్ష్య పెట్టద్దు అండి, బళ్ళని నిర్లక్ష్య పెట్టద్దు, మొదటి రాకడలో ప్రవక్తలను నిర్లక్ష్య పెట్టద్దు, రెండవ రాకడలో భయంకరమైన మహాదినం రాకముందు ప్రవక్త అయిన ఏలియాను పంపుదునున్న ప్రవక్తను నిర్లక్ష్య పెట్టద్దు. నిర్లక్ష్య పెట్టకుండా నీవు నిరీక్షణ పెట్టుకుంటే పరలోకంలో సింహాసనం ఎంత గొప్ప విషయం అండి ఇది. నీ మైండ్ అక్కడికి తిప్పు. ఇప్పుడు చెప్పండి, రంజిత్ అన్న ఎందుకు రాశాడు 8 పుస్తకాలు? మార్గము సరళం చేయటానికి. దేనికి? యేసుప్రభు దగ్గరికి కాదు, రాకడలో సింహాసనం ఎక్కటానికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమండి, వద్దా అనే దేవుని సంఘం అంటావు, రంజితన్న సంఘం అంటావు, నీకు ఏ పుస్తకం పేరు కూడా తెలియదు. అసలు పుస్తకాలు కొనుక్కోవాలంటే, పట్టుచీర కొనుక్కోమంటే, షూట్ కొనుక్కోమంటే మాత్రం నిమిషంలో కొనుక్కుంటావు. కానీ 8 పుస్తకాలు కొనమంటే డబ్బులు మతికొస్తాయి. నా దగ్గర రండి, 25 పుస్తకాలు భక్తుల చరిత్రలు చూపిస్తాను నేను. రంజిత్ అనేది ఒక్కటే కాదు, ప్రవక్తలు ఉన్నారని నమ్మినప్పుడు కదా నువ్వు మహాప్రవక్త నమ్ముతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవరిని నిర్లక్ష్య పెట్టద్దు? సేవకులను నిర్లక్ష్య పెట్టద్దు, ప్రవక్తలను నిర్లక్ష్య పెట్టద్దు. ఆయన చెప్తానే ఉంటాడు, మనం మామూలే వినకుండా ఉండాలంతే. చూద్దాం ఏమవుతుందో. అంటే ఏమైతే తెలిసినా నీకు గుండు సున్న అవుతుంది. చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ డౌన్ఫాల్ అయ్యి చర్చిలో ఎనిక్కొచ్చి ఒక స్థితి, పాడైపోయిన స్థితికి వెళ్ళిపోతావు. కాక ముందే కళ్ళు తెరుచుకో. మీకే కాదు చెప్పేది నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంటర్నెట్లో వెళ్ళిపోతుంది ఇది. ప్రపంచములో ఈ సంగతులు గ్రహించాలి. మలాకి ఎప్పుడో తెలుసా? నెహెమ్యా కాలానికి ఇమ్మీడియట్ నెక్స్ట్ క్యాండిడేట్. అందుకే నెహెమ్యా కాలంలో అన్ని జనులను పెళ్లి చేసుకొని వదిలేయండి వాళ్ళని అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చే తల్లికే చాలా, అప్పటికి కూడా ఆ సమస్య రన్ అవుతూనే ఉంది, పెళ్ళిళ్ళు, విడాకులు అన్నీ. అందుకే మలాకి ఏం చెప్పాడంటే, ఈవెన్ పెళ్ళి నిర్లక్ష్యము చేయొద్దు. భూమి మీద నీకు దేవుడు చేసిన పెళ్లి నిర్లక్ష్యం చేయొద్దు, గొర్రెపిల్ల పెళ్లి కూడా నిర్లక్ష్యం చేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది యేసు ప్రభువుకు మంచి సంబంధాలు లేకుండా పోగొట్టుకొని యేసును తృణీకరించి వెళ్ళిపోతున్న విడాకులు ఇచ్చినట్టు నువ్వు పెళ్ళిని ఏం చేస్తున్నావు? నిర్లక్ష్యపరుస్తావు. కాబట్టి ఈ దినం దేవుడు నిర్లక్ష్యం కాదు, రెండవ రాకడకు మలాకి గ్రంథం చదివితే శుభప్రదమైన నిరీక్షణ లేక వస్తాం. నీకు నిరీక్షణ కావాలన్నా నిర్లక్ష్యం కావాలన్నా నీ ఇష్టం. రండి ప్రార్థన చేసుకుని తలంచి కళ్ళు మూసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, పరిశుద్ధుడైన దేవ,
మలాకీ గ్రంథంలో వ్రాసిపెట్టిన శ్రేష్టమైన విషయాలను బట్టి వందనాలు. ప్రతి ఆదివారం ఉన్న బల్లలో యోగ్యంగా చేయవేసి కృప దయచేయండి. హృదయంలో ఏ మూల కూడా నిర్లక్ష్యం అనేది రానియద్దు. ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం రానియద్దు, కుటుంబ జీవితంలో నిర్లక్ష్యం రానియద్దు, సంఘములో నిర్లక్ష్యం రానియద్దు. జాగ్రత్త పరులమై, విశేషమైన జాగ్రత్త కలిగిన వాళ్ళమై మా రక్షణ కొనసాగించుకున్నట్టు సహాయం చేయండి. అందుకు మీ వాక్యం ఇచ్చినందుకు స్తోత్రం, మీ ప్రవక్తలను ఇచ్చినందుకు స్తోత్రం, సేవకులను ఇచ్చినందుకు స్తోత్రం. వారిని వెంబడించే బలము, జ్ఞానం మాకు దయచేయండి. ఈ మాటలు మా హృదయంలో ముద్రించి విశేషమైన జాగ్రత్త పరులుగా చేయమని, వింటున్న వారిని మీరు తాకమని యేసు పరిశుద్ధ నామమున బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.